అబ్బో, నా రాత ఎంత చండాలంగా ఉందంటే నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను. మిగతా వాళ్ళ ఇళ్ళకి వెళ్లి చూస్తే ఈ ఎండలకు ఏసీయో లేదో కూలరో వేసుకొని ఉంటారు. ఇక నా ఇంట్లో వేడి తప్ప ఏమీ లేదు. అరే కోడలా, ఇంత వేళ్ళో ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? ఇదిగో గుమ్మడికాయ కూర తెచ్చాను చూడు. అరే వామా, గుమ్మడికాయ కూర? అదేదో బటర్ చికెన్ అయినట్టు చెప్తున్నారు. అది కేవలం గుమ్మడికాయ కూర. అయినా సంవత్సరం అంతా గుమ్మడికాయ కూర తప్ప ఇంకేం తినంగా మనం. కానీ ఆరోగ్యానికి మంచిది కదా అని. మీరెలా చెప్తున్నారంటే ఏదో ఈ కూరల్లో ఏసీ ఉన్నట్టు. హే గుమ్మడికాయ, నీలో ఏసీ ఉందా చెప్పు. రజనీ అత్త లేదా దినేష్ కూరగాయలు తేవడానికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు గుమ్మడికాయని తీసుకొని వస్తారు. దాంతో రజనీకి చిరాకొచ్చి ఒకరోజు తానే స్వయంగా కూరగాయల కోసం బజార్కు వెళ్ళింది. అక్కడ తనకు తన పాత స్నేహితురాలు నీతా కనిపించింది. ఆమె రజనీని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లింది. ఎన్ని రోజుల తర్వాత కలిసావు యార్. ఇదిగో నువ్వు కూర్చొని ఈ ఏసీ చల్లగాలి పీలుస్తూ ఉండు. ఈలోపు నేను వెళ్ళి నీకోసం కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. నీ ఇంట్లో ఏసీ ఉందా? ఎందుకు, నీ ఇంట్లో లేదా? లేదు, ఉంది, కానీ అది చాలా పాత పడిపోయింది. అందుకే నేను కొత్త డిజైన్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. అవునా, సరే అయితే నేను వచ్చే వారం నీ ఇంటికి వస్తాను, అప్పుడు నాకు చూపించు. ఇది విన్న రజనీకి టెన్షన్ వేస్తుంది. ఎందుకంటే తనకు తెలుసు ఆమె భర్తకు ఏసీ కొనేంత ఆదాయం లేదని. ఈ ఆలోచనలోనే కూల్ డ్రింక్ తాగి ఆమె ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి తను బజార్ నుంచి తెచ్చిన పాలకూర వండుతుంది. కానీ అది చాలా రేట్ ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగానే తీసుకొస్తుంది. దాంతో కూర ఎవ్వరికీ పూర్తిగా సరిపోదు. 4 రోజుల తర్వాత దినేష్ మళ్లీ గుమ్మడికాయని తీసుకొని వస్తాడు. ఇదిగో ఇవాళ దీన్ని వండు, అందరికి గిన్నె నిండా సరిపడ కూర ఇవ్వాలన్న దొరుకుతుంది. ఇక నీ ప్రవచనాలు మొదలు కాకముందే నేను వెళ్లిపోవడం బెటర్. దినేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ గుమ్మడికాయ నా జీవితాన్ని గుమ్మడి చేసేసింది, పనికి మళ్ళింది. రజని కోపంతో కత్తిని తీసి గుమ్మడికాయని పొడిచింది. అది 2 భాగాలయ్యి దాని నుంచి పొగ రావడం మొదలు పెట్టింది. ఇక ఆ పొగ నుంచి ఒక దేవకన్య బయటకొచ్చింది. రజని ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ, నువ్వెవరు? ఈ గుమ్మడికాయలోకి ఎలా వచ్చావు? నేనొక దేవకన్యను. ఈ భూలోకంలో తిరగాలనే ఆశతో వచ్చాను. ఒక మాంత్రికుడు నా వెనుక పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ గుమ్మడికాయలు దాక్కొని ఇరుక్కుపోయాను. నేడు నీ వల్ల విముక్తి పొందాను. అందుకే నేను నీకు ఏమైనా సహాయం చేస్తాను. నేను నీకు కృతజ్ఞతలు చెబుతూ ఏమైనా చేస్తాను. చెప్పు, నీకేం కావాలో. ఏసీ, నాకు ఏసీ కావాలి. అది కూడా ఎందుకంటే నేను ఒక స్నేహితురాలకి అబద్ధం చెప్పేశాను. నా ఇంట్లో ఒక కొత్త డిజైన్ ఏసీ ఉందని. ఆమె 3 రోజుల తర్వాత నా ఇంటికి వస్తుంది. ఒకవేళ తను వచ్చినప్పుడు కనుక ఏసీ లేకపోతే ఇక తను నన్ను ఎంత ఎగతాళి చేస్తుందంటే అంత ఎగతాళి చేస్తుంది. నేను నీకు ఏసీ ఇస్తాను. అది కూడా ఒక కొత్త డిజైన్ ది, గుమ్మడికాయ ఏసీ. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఇకపై నువ్వు అబద్ధం చెప్పనని, సరేనా? అరే, ఏసీ కోసం నేను అంగారుకుని పైకైనా వెళ్తాను. సరే సరే, ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. సరే అయితే నేను నీకు గుమ్మడికాయలా కనిపించే ఒక మాయా ఏసీని ఇస్తాను. అది ఎలాంటిదంటే ఇప్పటికీ బిల్లు రానిది, దాని గ్యాస్ పూర్తవనిది, అసలు ఇప్పుడు చెడిపోనిది. కాసేపటికి ఆ దేవకన్య గుమ్మడికాయలా కనిపించే ఒక ఏసీని ప్రత్యక్షం చేసింది. దాని నుంచి చల్లచల్లని గాలి వస్తూ ఉంటుంది. తర్వాత తను అక్కడి నుంచి మాయమైపోయింది. ఎంత చల్లగాలి వస్తుంది, ఆహా ఏసీ. కాసేపటికి రజని వాళ్ళ అత్త దినేష్ వాళ్ళ 7 సంవత్సరాల కూతురు రీతు గుడి నుంచి ఇంటికి తిరిగి వస్తారు. ఇక గదంతా చల్లగా ఉండటంతో వాళ్ళకైతే అది స్వర్గంలా అనిపిస్తుంది. రజనీ వాళ్ళకి జరిగిందంతా చెప్పేస్తుంది. అది విని అందరూ సంతోషిస్తారు. ఇక కొన్ని రోజుల తర్వాత నీతు రజనీ ఇంటికి వస్తుంది. ఆమె ఆ మాయా ఏసీ చూసి షాక్ అవుతుంది. నీ ఏసీ చాలా అద్భుతంగా ఉంది, ఇది ఎక్కడ తీసుకున్నావు? రజనీకి దేవకన్యకిచ్చిన మాట గుర్తొస్తుంది, ఎప్పుడు అబద్ధం చెప్పకూడదనేది. అందుకే ఆమె నీతుకు అంతా నిజమే చెబుతుంది. ఇది విని నీతుకి అసూయ కలుగుతుంది. అవునా, నాకు ఒక అర్జెంట్ పని గుర్తొచ్చింది, నేను వెళ్తాను, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. వెళ్ళొస్తాను. ఏయ్ ఆగు. ఏమైంది? నీ స్నేహితురాలు అలా ఏం తినకుండా ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలుసు తను ఎక్కడికి వెళ్ళిందో. ఎక్కడికి? ఆ గుమ్మడికాయల బండి దగ్గరికి. ఇంకెక్కడికి? రజని అన్నది నిజమే. నీతు ఆ గుమ్మడికాయల బండి దగ్గరికి వెళ్లి అక్కడున్న గుమ్మడికాయలన్నీ కొని ఇంటికి తీసుకొచ్చి వాటిని రాత్రంతా కోస్తూనే ఉంది. కానీ తన చేతికి ఏమీ చిక్కలేదు. రజని ఇప్పుడు తన కుటుంబంతో ఆ ఏసీ చల్లగాల్లో పగలు రాత్రి సంతోషంగా గడుపుతుంది. ఇప్పుడు గుమ్మడికాయ తనకిష్టమైన కూర అయింది. అవును, అదే తన పేరు. ఆ పేరు తనకి ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు అనేది ఎవ్వరికీ తెలీదు.
కొంతమంది తనకి ఆ పేరు తన రంగు కారణంగా పెట్టారని, ఎందుకంటే తన రంగు కూడా అచ్చం తన పేరులాగే నలుపు. తన తల్లిదండ్రుల సంగతి ఏమీ తెలీదు, ఎందుకంటే తను చాలా కాలం క్రితం కూరగాయలమ్మే మీనాకి రాత్రి ఇంటికి వెళ్లే దారిలో ఏడుస్తూ కనపడింది. అయ్యయ్యో, ఎవరో చిన్నపిల్లలి ఏడుపులా ఉంది. కానీ ఈ ఏడుపు ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడే తన దృష్టి ఒక ముళ్ళ కంప మీద పడింది. అది చూసి తను వణికిపోయింది. ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఒక అమాయకపు చిన్నారిని చూసింది. తన శరీరం పూర్తిగా దెబ్బలతో, రక్తంతో ఉంది. ఓ దేవుడా, ఎవరు ఈ చిన్నారిని ఈ ముళ్ళ పొదల్లో పడేశారు? ఎవరై ఉంటారు? మీనా చాలా జాగ్రత్తగా ఆ చిన్నారిని ముళ్ళ పొదల నుండి బయటికి తీస్తుంది. ఆ క్రమంలో మీనాకి కూడా ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటది. కానీ తను ఏమీ పట్టించుకోదు. చిన్నారిని బయటికి తీసింది. ఓహో, ఓ భగవంతుడా, ఎలాంటి ప్రపంచం ఇది! ఒక చిన్నారికి ఇంత అన్యాయం ఎలా చేయగలరు? అప్పుడు గాయపడిన చిన్నారిని మీనా ఆస్పత్రికి తీసుకుని వెళ్తుంది. డాక్టర్లకు కూడా ఆ పాప పరిస్థితి చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అరే, ఎక్కడ దొరికింది నీకు ఈ పాప? తన పరిస్థితి అస్సలు బాగోలేదు. ఈ పాపని వెంటనే అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ల 2 రోజుల కష్టం మరియు మీనా ప్రార్థనలతో ఆ చిన్నారికి నయమవుతుంది. మీనా భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. తనకి పిల్లలు కూడా లేరు. అందుకే తను ఆ చిన్నారిని దత్తత తీసుకుంటుంది. మీనా ప్రేమతో ఆ పాపకి చంద్రి అని పేరు పెట్టింది. కానీ జనాలు తనని కాళీ అని పిలిచేవారు. ఆ తర్వాత కాళీ అన్న పేరే ఆమెకి ఉండిపోయింది. కాళీ మీనా ఇంట్లోనే పెరుగుతుంది. కాలం మెల్లగా గడిచిపోయింది. కాళీకి ఇప్పుడు 4 సంవత్సరాలు. చంద్రి, ఓ చంద్రి! అమ్మా, నువ్వు నన్ను చంద్రి అని ఎందుకు పిలుస్తావు? అందరూ నన్ను కాళీ అని పిలుస్తుంటే నువ్వు కూడా కాళీ అనే పిలువమ్మా. నల్ల రంగు కాళీమాతకి నిదర్శనం కదా అమ్మా. సరేనమ్మా, నేను కూడా నిన్ను కాళీ అనే పిలుస్తాను. మీనా లాగానే కాళీ స్వభావం కూడా చాలా మంచిది. ఎవరైనా బాధపడితే అస్సలు తట్టుకోలేదు. అది మనుషులైనా, జంతువులైనా, పశువులైనా, పక్షులైనా. మీనా ఆరోగ్యం ఆ రోజు అస్సలు బాగోలేదు. అందుకే కాళీనే కూరగాయలు అమ్మేందుకు వెళ్తుంది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, పచ్చని కూరగాయలు, కాకరకాయలు, బెండకాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు. ఉదయం నుండి తను చాలా కూరగాయలు అమ్మేస్తుంది. ఆ రోజు తను 500 రూపాయలు సంపాదిస్తుంది. తను ఆనందంగా ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఒక కసాయివాడు ఒక మేకపిల్లని బలవంతంగా లాక్కుని వెళ్లడం చూస్తుంది. పాపం మేకపిల్ల ఒకటే అరుస్తూ ఉంటుంది. కాళీకి దానిపై చాలా జాలి కలుగుతుంది. అప్పుడు అతని దగ్గరికి వెళ్లి, అన్నా, చూడండి పాపం అది నొప్పితో ఎలా విలవిల్లాడుతుందో. మీరు ఈ మేకపిల్లని లాక్కుంటూ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నానా? అదేం ప్రశ్న? కసాయివాణ్ణి చంపడానికి తీసుకుని వెళ్తున్నాను. చంపడానికా? అన్నా, వదిలిపెట్టేయండి. అరే, పిచ్చిదానివా ఏంటి? దీన్ని నేను వదిలేయాలా? దీంతోనే నా ఇల్లు గడుస్తుంది. దీని మాంసం అమ్మితేనే కదా నాకు డబ్బులు వస్తాయి. అన్నా, ఆ డబ్బులు నేనిస్తాను. ఎంత ఇవ్వాల్సి ఉంటుందన్నా? 600 రూపాయలు. మొత్తం డబ్బులు ఇచ్చి దీన్ని తీసుకువెళ్ళు. కసాయివాడు మాటలు విని కాళీ ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే తన దగ్గర కేవలం 500 మాత్రమే ఉన్నాయి. అన్నా, నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయి. కానీ నా దగ్గర కొన్ని కూరగాయలు మిగిలిన్నాయి. మీరు వీటిని తీసుకుని ఆ మేకపిల్లను ఇచ్చేయండి. కసాయివాడు మొదట నిరాకరించాడు. కానీ కాళీ చాలా బ్రతిమలాడగా ఒప్పుకుంటాడు. కసాయివాడు ఆ డబ్బులు మరియు కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక ఆ మేకపిల్ల తన అమ్మలాగా కాళీని ప్రేమగా హత్తుకుంది. మేకపిల్ల, ఆ కసాయివాడు వెళ్ళిపోయాడు, నువ్వు భయపడకు. కాళీ మేకను తీసుకుని ఇంటికి వచ్చి మీనాకి జరిగిందంతా వివరిస్తుంది. అమ్మా, నేను మంచి పని చేశాను కదా, నువ్వు కోపగించుకోవుగా? అరే, నేనెందుకు కోపగించుకుంటానమ్మా? నువ్వు చాలా మంచి పని చేశావు. ప్రాణాలు కాపాడడం కంటే పెద్ద పుణ్యం ఇంకేమీ ఉండదమ్మా. కాలం గడుస్తూ ఉంది. కాళీకి ఇప్పుడు 19 ఏళ్లు వచ్చాయి. మీనా ఎల్లప్పుడూ తన పెళ్లి గురించి చింతిస్తూ ఉండేది. కానీ తన నల్లరంగు కారణంగా ఎవ్వరూ తనని ఇష్టపడేవారు కాదు. మీ అమ్మాయి స్వభావం మంచిదే. తను వేలల్లో ఒక్కటే ఉండొచ్చని ఒప్పుకుంటాను. కానీ పెళ్లి మండపంలో అందరూ తన స్వభావాన్ని కాదు, రంగుని చూస్తారు. మాకు ఇలాంటి నల్లరంగు అమ్మాయి అస్సలే వద్దు. అందరూ నవ్వుతారు.
మీనా వయసు కూడా పెరుగుతూ ఉంది. ఇంకా తల్లి భయం కూడా. ఆ చింత వలన తను చాలా అనారోగ్యం పాలైంది. తను రోజంతా ఖాళీ గురించే ఆలోచిస్తూ ఉండేది. అమ్మా, నువ్వు మందులేసుకో. నువ్వు మందులు వేసుకోకపోతే ఎలా తగ్గుతుందమ్మా? ఖాళీ, నా జబ్బు మందులతో కాదు, నిన్ను పెళ్లి కూతురుగా చూస్తే బాగవుతుందమ్మా. తన కూతురికి ఏం తక్కువ అనేది మీనాకి అసలు అర్థం కాదు. తను చాలా కష్టపడుతుంది. తన మనసు వెన్నలాంటిది. వేరే వాళ్ళ బాధను కూడా పట్టించుకుంటుంది. కానీ కేవలం తన రంగు వల్ల ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఒకరోజు ఖాళీ కూరగాయలమ్మి ఎప్పటిలాగానే ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక బ్రిడ్జ్ మీద ఒక యువకుడు నించుని ఉండడం చూస్తుంది. అతను నదిలో దూకపోతాడు. అరే, ఈ అబ్బాయి నదిలో దూకుతున్నాడు అనుకుంటా. సార్, సార్, అలా చేయకండి సార్. ఖాళీ అరుస్తూ ఆ అబ్బాయి వైపు పరిగెడుతుంది. కానీ ఆలోపే అతను నదిలోకి దూకేస్తాడు. ఖాళీ కూడా ఆ అబ్బాయితో పాటు దూకేసి అతన్ని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తుంది. కానీ ఆదిత్య అనే ఆ అబ్బాయికి తను ప్రాణాలు కాపాడడం అస్సలిష్టం లేదు. తిరిగి కోపంతో, అరే అరే, ఎందుకు నన్ను కాపాడావు? నేను చచ్చిపోదామనుకున్నాను. సార్, జీవితం ఒక్కసారే వస్తుంది, దాన్ని ఇలా ముగించకూడదు. నీకు తెలుసా, అసలు నీకు తెలుసా నేను ఎందుకు చావాలనుకున్నానో? లేదు సార్, నాకెలా తెలుస్తుంది? బిజినెస్లో నేను కోట్లు నష్టపోయాను. కోట్లు. అంత నాశనం అయిపోయింది. అయితే మీరు చనిపోతే బిజినెస్లో లాభాలు వస్తాయా? సరే సార్, మీరు చనిపోతే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా అది? అందరూ ఎంత కష్టపడి ప్రేమతో వాళ్ళ పిల్లల్ని పెంచుతారో మీకు తెలుసా? ఆదిత్య ఖాళీ మాటలు శ్రద్ధగా వింటూ ఉంటాడు. సార్, జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా పడిపోతే మళ్ళీ లేవాలి. కానీ పడిపోయాక లేచే ప్రయత్నం చేయకపోతే జీవితంలో మజా ఎలా వస్తుంది మరి? మీకు తెలుసా, నా చిన్నప్పుడు నేను మా అమ్మకి ముళ్ళ పొదల్లో దొరికాను. నా తల్లిదండ్రులు నాతో ఎందుకలా చేశారో నాకు తెలీదు. కానీ నన్ను పెంచిన అమ్మ నన్ను కాపాడి తీసుకొచ్చింది. తను అనుకుంటే నన్ను అలానే వదిలేసి ఉండొచ్చు. ఆ పరిస్థితిలో నేను చనిపోయి ఉండొచ్చు కూడా. కానీ నన్ను అమ్మ కాపాడింది. తను ప్రతిరోజు ఒకటే చెప్తుంది, జీవితం గెలిచే ప్రయాణం కానీ ఓడిపోయేది కాదని. చూడు, నేను నీలాగా కూరగాయలు అమ్ముకునేవాణ్ణి కాదు. కోట్లల్లో ఉంటాయి నా వ్యాపారాలు. అవి రాత్రికి రాత్రే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కావు. కొన్ని సంవత్సరాలు పడతాయి నాకు. అయినా ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. ఖాళీ మాటలు ఆదిత్యపై మ్యాజిక్లా పనిచేస్తాయి. అతను ఇంటికి తిరిగి వెళ్ళి అతను శ్రద్ధగా తన బిజినెస్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. అతనికి మెల్లమెల్లగా ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థమవుతుంది. ఇంకా నమ్మండి, 6 నెలల్లోనే అతను మళ్ళీ అతని వ్యాపారాన్ని సరిచేసి నిలబెడతాడు. అంతేకాదు, అతను ఖాళీ అనే పేరుతో ఒక బట్టల బ్రాండ్ లాంచ్ చేస్తాడు. ఆదిత్య సార్, ఎవరిని చూసినా మన బ్రాండ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి స్టేట్లో మన బ్రాండ్ అవుట్లెట్స్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఒక అద్భుతం సార్. కంగ్రాట్స్ సార్. తన మేనేజర్ మాటలు విని ఆదిత్య చాలా ఆనందిస్తాడు. అతను ఖాళీ అన్న ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా? ముందు ఆడి చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో. ఆదిత్య ఇవాళ బ్రతికున్నాడంటే అది ఖాళీ వల్లనే. ఇంత సంపాదించడం కూడా తన వల్లనే. అతను ఖాళీని వెతకడం మొదలు పెడతాడు. వెతుకుతూ వెతుకుతూ తన ఇంటి వరకు చేరుకుంటాడు. ఆ సమయంలో ఖాళీ తన తల్లితో మాట్లాడుతూ ఉంది. ప్రతిరోజులాగానే వాళ్ళ అమ్మ తన పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య అంతా వింటాడు. ఖాళీ, అరే సార్, మీరు మా ఇంటికి? మా ఇల్లు మీకెలా తెలుసు? మనసు పెట్టి చేస్తే అసంభవం ఏదీ ఉండదు. మీ బిజినెస్ ఎలా నడుస్తుంది సార్? చాలా బాగా నడుస్తుంది. చాలా చాలా బాగా. ఇంత బాగా నా బిజినెస్ మునుపెన్నడూ జరగలేదు. ఇదంతా నీ వల్లనే ఖాళీ. నా వల్ల? ఏంటి సార్, నేనేం చేశాను? నువ్వు మాయ చేశావు. మాయ. నువ్వు నా ప్రాణం కాపాడి చాలా పెద్ద సహాయం చేశావు. నువ్వు నాకు ఇంకొక సహాయం చేయగలవా ఖాళీ? చెప్పండి సార్, ఏం చేయాలి? ఖాళీ అన్నీ చేయగలదు. ఖాళీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆదిత్య మాటలు విని ఖాళీ సిగ్గుపడుతుంది. ఖాళీ తల్లి మీనా ఇదంతా నమ్మలేకపోతుంది. ఖాళీ కోసం ఇంత మంచి సంబంధం ఇలా వస్తుందని మీనా అస్సలు అనుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఆదిత్య మరియు ఖాళీ పెళ్లి జరిగే రోజొస్తుంది.
మీనా తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూసి చాలా ఆనందించింది. ఆ రోజు తను కన్న కలలు నిజమవుతాయి. ఆ తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.